తెలుగు యూట్యూబర్ సన్నీ యాదవ్ విచారణలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. సన్నీ యాదవ్ ఛానల్లో కూడా పాకిస్తాన్ వీడియోలు ఉండడంతో అతడిని ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. మత విద్వేషాన్ని రెచ్చగొట్టే జాకీర్ నాయక్ తో సన్నీ యాదవ్ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోలు అతడి యూట్యూబ్ లో ఉన్నాయి. జాకీర్ నాయక్ భారత్ కు చెందిన వ్యక్తే అయినా మత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రసంగాలు చేయడంతో భారత్ అతడిని మోస్ట్ వాంటెడ్ లిస్టులో చేర్చింది. అతడిపై మనీ లాండరింగ్ కేసు కూడా ఉంది. ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వాడితో సన్నీ యాదవ్ ఇంటర్వ్యూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జాకీర్ నాయక్ తో సన్నీ యాదవ్ ఇంటర్వ్యూలో హిందూ మతం గురించి సన్నీ ప్రశ్నించాడు. దీంతో తమ మతమే గొప్పది అంటూ జాకీర్ నాయక్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇద్దరి మధ్య సంబంధాలపై ఎన్ఐఏ ఆరా తీస్తోంది. తెలుగు యూట్యూబర్ సన్నీ యాదవ్ విచారణలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. సన్నీ యాదవ్ ఛానల్లో కూడా పాకిస్తాన్ వీడియోలు ఉండడంతో అతడిని ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే జాకీర్ నాయక్ తో సన్నీ యాదవ్ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోలు అతడి యూట్యూబ్ లో ఉన్నాయి. జాకీర్ నాయక్ భారత్ కు చెందిన వ్యక్తే అయినా మత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రసంగాలు చేయడంతో భారత్ అతడిని మోస్ట్ వాంటెడ్ లిస్టులో చేర్చింది. అతడిపై మనీ లాండరింగ్ కేసు కూడా ఉంది. ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వాడితో సన్నీ యాదవ్ ఇంటర్వ్యూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జాకీర్ నాయక్ తో సన్నీ యాదవ్ ఇంటర్వ్యూలో హిందూ మతం గురించి సన్నీ ప్రశ్నించాడు. దీంతో తమ మతమే గొప్పది అంటూ జాకీర్ నాయక్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇద్దరి మధ్య సంబంధాలపై ఎన్ఐఏ ఆరా తీస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇటీవల తిరిగి భారతదేశంలోకి అడుగుపెట్టినటువంటి భయ్యా సన్నీ యాదవ్ ను ఎన్ఐఏ అధికారులు కేరళ సమీపంలో అదుపులోకి తీసుకొని ఈ 2-3 రోజుల పాటు విచారణ చేపడతా ఉన్నారు. ఈ విచారణలో అసలు ఈ భయ్యా సన్నీ యాదవ్ ఈ సమయంలో పాకిస్తాన్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, దీని వెనుక ఏదైనా కుట్ర దాగి ఉండవచ్చా, ఎవరైనా ఆహ్వానం మేరకు వెళ్లి ఉండవచ్చా అనే దాంట్లో కూడా పూర్తి స్థాయిలో ఎన్ఐఏ అధికారులు విచారణ చేపడతా ఉన్నారు. గతంలో తాను నిర్వహించినటువంటి యూట్యూబ్ ఛానల్, తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిటి కూడా పోలీసులు వెతికినప్పుడు దాంతో తను జకీర్ అనే ఒక ఉగ్రవాద సంస్థలకు తాను సపోర్టర్ గా పనిచేసినటువంటి ఈ జకీర్ అనే వ్యక్తిని పోలీసులు గుర్తించి ఇతను జకీర్ తో చేసినటువంటి ఒక ఇంటర్వ్యూని సైతం ఎన్ఐఏ అధికారులు గుర్తించి జకీర్ కి ఇతనికి ఏదైనా ఆర్థిక పరమైనటువంటి ట్రాన్సాక్షన్స్ జరిగి ఉండవచ్చా, జకీర్ ఇంటర్వ్యూ ఎందుకు చేయాల్సి వచ్చింది అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపినప్పుడు జకీర్ నాయక్ తో అనేక సందర్భాల్లో భయ్యా సన్నీ యాదవ్ మాట్లాడినట్టుగా కూడా పోలీసులు వాటిని ఆ ఆధారాలన్నీ కూడా గుర్తించడం జరిగింది. జకీర్ అనేక ఉగ్రవాద సంస్థలకు ఇతను ఫండింగ్ చేస్తా ఉన్నాడు, ఇతని ద్వారా ట్రాన్సాక్షన్స్ జరుగుతా ఉన్నాయి అంటూ కూడా గుర్తించడం జరిగింది. కాబట్టి ఆ జకీరే నేరుగా ఈ భయ్యా సన్నీ యాదవ్ కి ఏదైనా ఆర్థిక పరమైనటువంటి డబ్బులను చేరవేశారా అనే కోణంలో కూడా ఎన్ఐఏ అధికారులు విచారణ చేపడతా ఉన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టడము, సెంటిమెంట్స్ ని దెబ్బతీయడము, మతాలని అగౌరవపరిచే విధంగా వ్యవహరించడము, అనేక సందర్భాల్లో ఈ విషయాలన్నిటిపైన నిర్వహించినటువంటి పోలీసులు ఈ వివరాలన్నీ కూడా అతని నుంచి సేకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. భయ్యా సన్నీ యాదవ్ ని ఇంకా ఎన్ఐఏ అదుపులోనే ఉన్నాడు. భయ్యా సన్నీ యాదవ్ ని పోలీసులు ఎన్ఐఏ అధికారులు ఇంకా విచారణ చేపడుతూనే ఉన్నారు. అతని ఇన్వెస్టిగేషన్ లో ఈ వివరాలన్నీ కూడా వెలుగులోకి వస్తా ఉన్నాయంటూ కూడా మాత్రం పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఇవన్నీ బయటకు వచ్చాయి. ఎన్ఐఏ దీనిపైన విచారణ చేపడతా ఉంది. ఎన్ఐఏ లోతుగా దీన్ని అతనికి ఇంకా ఆర్థిక పరమైనటువంటి లింక్స్ ఎలా ఇతనికి ఉన్నాయి అనే దానిపై కూడా వివరాలని ఆరోపిస్తా ఉన్నారు. పాక్ వార్ జరుగుతున్నటువంటి క్రమంలో భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ కి వెళ్లడం గల కారణాలు ఏమై ఉండవచ్చు, ఇతను చెప్తున్నటువంటి వర్షం ప్రకారంగా తాను ఈ సమయంలో పాకిస్తాన్ వెళ్లి ఆ వీడియోని పోస్ట్ చేయండి అంటూ కూడా తనకు ఛాలెంజ్ విసరడంతో అందుకే నేను పాకిస్తాన్ కి వెళ్లాల్సి వచ్చింది అంటూ కూడా కొన్ని వీడియోలు తనే స్వయంగా షూట్ చేసుకొని అతను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా దాన్ని షేర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఎన్ఐఏ అధికారులు ఆ వివరాలన్నీ కూడా కి సంబంధించి ఈ ఉగ్రవాదులతో భయ్యా సన్నీ యాదవ్ కి ఏమైనా లింకులు ఉండవచ్చు అనే ఒక కోణంలో మాత్రం ఎన్ఐఏ ఇంకా విచారణ కొనసాగిస్తుంది. అంటే ఎన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఎన్ఐఏ అధికారులు? ఇప్పుడు కేసు నమోదు చేశారా లేదా అంటే మాత్రం క్లారిటీ రావాలి. ఇతను పాకిస్తాన్ వెళ్లి తిరిగి భారతదేశంలోకి తన సూర్యాపేట జిల్లా కేరళ మీదుగా వస్తుండగా ఎన్ఐఏ అధికారులకు అనుమానం వచ్చి ఇతని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని కూడా
బ్రతకడంతో ఇతను పాకిస్తాన్ కి వెళ్లి పాకిస్తాన్ కి ఎంటర్ అయ్యాను అంటూ కూడా కొన్ని వీడియోలు ఫోటోలు తనే స్వయంగా షేర్ చేసుకొని ఉండడము. అతను నేను ఒక బైక్ రైడర్ ని, ఆ బైక్ రైడింగ్ తో నేను ఇతర దేశాలకు వెళ్తాను, ఈ సమయంలో నాకు ఒక ఛాలెంజ్ ఏర్పడింది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా, ఈ సందర్భంలో నువ్వు పాకిస్తాన్ వెళ్లి రాగలుగుతావా అంటూ కూడా కొంతమంది నన్ను క్వశ్చన్ చేయడంతో దాన్ని నెరవేర్చడం కోసమే నేను పాకిస్తాన్ వెళ్లాల్సి వచ్చి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పటికీ తనకు ఇంకేమైనా పాకిస్తాన్ ప్రభుత్వంతో ఈ టెర్రరిస్టులతో ఏవైనా లింక్స్ ఉన్నాయా అనే కోణంలో ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టినప్పుడు జకీర్ అనే పేరు వెలుగులోకి వచ్చింది. ఈ జకీర్ అనే వ్యక్తి మత విద్వేషాలను రెచ్చగొట్టడము, తన మతమే గొప్పదంటూ కూడా అనేక సందర్భాల్లో ఈ రెచ్చగొట్టే విధంగా హేళన చేస్తూ మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ జకీర్ కి, సన్నీకి, ఉగ్రవాద సంస్థలకు ఏమైనా ఈ ముగ్గురికి ట్రయాంగిల్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగి ఉండవచ్చా, ఆర్థిక పరమైనటువంటి డబ్బులు తీసుకోవడానికి ఇతను పాకిస్తాన్ వెళ్లి ఉండవచ్చా, ఎన్ని రోజుల నుంచి పాకిస్తాన్ తో ఇతను ఉగ్ర లింకులో పూర్తి స్థాయిలో విచారణ జరుపుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.